హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి చల్లగా బాదం రైస్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్‌లోకి ఒక 20 బాదములని వేసుకొని ఒక 4-5 అవర్స్ నానబెట్టుకోవాలి. అవి నానిన తర్వాత తొక్కనంతా పీల్ చేసేసుకొని మిక్సీ జార్‌లోకి వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక హాఫ్ లీటర్ పాలను కాస్తున్నాను. ఈ లోపల ఒక బౌల్‌లోకి 3-4 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్, కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పాలు బాగా కాగాయి. ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ కప్పు పంచదార, మిక్సీ పట్టుకుని ఈ బాదం పేస్ట్‌ని వేసుకుని బాగా కలుపుకోవాలి. వాటర్‌లో కలిపుంచుకున్న ఈ కస్టర్డ్ పౌడర్‌ని కూడా దీంట్లోకి వేసుకుని ఉండలు లేకుండా దగ్గర పడేంత వరకు బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆపేసుకోవాలి. ఇది రూమ్ టెంపరేచర్‌కి వచ్చిన తర్వాత ఐస్ క్రీమ్ మౌల్డ్స్‌లో వేసి నైట్ మొత్తం డీప్‌లో పెట్టి ఉంచాను. ఇప్పుడు వేసవికాలం వచ్చేస్తుంది కదా! అందరూ ఐస్ క్రీమ్ అంటూ ఉంటారు. సో, ఇంట్లోనే ఇలా పిల్లలకి ఈజీగా ప్రిపేర్ చేసి వాళ్ళకిస్తే ఎంజాయ్ చేస్తారు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.